అమ్మా, అసలు ఏం జరిగింది? మీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు మాకు కాల్ చేశారు? అసలు మీ సమస్య ఏంటి చెప్పండి. సార్ నేనైతే కోవిడ్ లో ఉన్నాను సార్. నేను వచ్చి 5 సంవత్సరాలు అవుతుందండి. నేను ఈ అబ్బాయితో అయితే నేను 4 సంవత్సరాల నుంచి నేను కలిసి ఉన్నాను సార్. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అందరూ కూడా ఇక్కడే ఉన్నారు సార్. వాళ్ళ అమ్మ వాళ్ళు, వాళ్ళ అన్నయ్య వాళ్ళు, వాళ్ళ తమ్ముడు వాళ్ళు అంతా ఇక్కడే ఉన్నారండి. అయితే నేను ఇబ్బంది ఇష్టపడాను సార్. ఆ అబ్బాయి కూడా ఇష్టపడ్డాడండి. అతనికి మ్యారేజ్ అయ్యి డైవర్స్ అయిపోయింది సార్. నాకు కూడా మ్యారేజ్ అయ్యి డైవర్స్ అయినాయండి. ఇలాగ నాకంటే ఇక్కడ ఏ ప్రూఫ్ ఏ ఆధారం లేదని తెలుసండి. ఆ అబ్బాయికి తెలుసు కూడా నన్ను ఇక్కడ ప్రేమించి పిల్లోడినైతే బాబునైతే కన్నాడు సార్. కన్నాక ఇప్పుడు అయితే అబ్బాయి ఇండియాకి వెళ్ళిపోయాడు సార్. జూలై 28 ఇండియాకి వెళ్ళిపోయాడండి. నేను 4 నెలల నుంచి సార్ ఎంబసీ చుట్టూరు తిరుగుతున్నాను సార్. నన్ను ఇండియాకి పంపించండి అని. అయితే వాళ్ళు డిఎన్ఏ రిపోర్ట్ చేయించుకోమని చెప్పారు సార్. నేను అయితే డిఎన్ఏ రిపోర్ట్ కూడా చేయించుకుని ఎంబసీ వాళ్ళకి ఇచ్చానండి. వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే మేము ఇండియాకి అప్రూవల్ పెట్టాము, అది వస్తాయి కానీ మేము ఏమి చేయలేమని చెప్పేసి అంటున్నారు సార్. అంటే వాళ్ళు అడ్డంకి ఏం చెప్తున్నారమ్మా? ఎందుకు పంపించట్లేదు బాబుని? బాబు వయసు ఎంత ఇప్పుడు? బాబుకి 1.5 సంవత్సరం సార్. ఓకే. సో ఇండియాకి వాళ్ళు ఎందుకు ఏం చెప్తున్నారు, ఆ రీజన్ వాళ్ళ చెప్పండి. వాళ్ళు ఏమంటున్నారంటే సార్ నాకంటే ఏ మ్యారేజ్ సర్టిఫికెట్ కానీ బాబుకి అంటే హాస్పిటల్లో పుట్టినట్టు కానీ మా దగ్గర ఏ ప్రూఫ్స్ లేవు సార్. అయితే వాళ్ళు అడిగారు సార్, ఇండియా ఎంబసీలో మ్యారేజ్ సర్టిఫికెట్ అడిగారు అంటే ఇక్కడ ఎంబసీ అన్ని అడిగి మా దగ్గర ఏమీ లేవండి. ఇలా మా ఆయన అది ఇండియాకి వెళ్ళిపోయిన ఆయన కూడా ఒప్పుకుంటున్నారు సార్. నా బిడ్డే అని చెప్పి ఎంబసీ వాళ్ళతో మాట్లాడారండి. మా అత్తయ్య గారు మాట్లాడారు, అందరూ మాట్లాడారు. ఏమన్నారంటే ఓకే మేము పంపిస్తాము, డిఎన్ఏ రిపోర్ట్ చేయించుకోమనండి అని ఎంబసీ వాళ్ళే చెప్పారు సార్. పలానా హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోండి, అక్కడ రిపోర్ట్స్ వస్తాయి, నెల 10 రోజులకు వస్తాయి అని చెప్పినప్పుడు వెళ్ళి చేయించుకున్నానండి. అక్కడ ఇచ్చినాక కూడా వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే ఆ డిఎన్ఏ రిపోర్ట్ పనికిరాదు, మేమేమి చేయలేమన్నట్టు మాట్లాడుతున్నారు సార్. అవును, మీ హస్బెండ్ ఎందుకు అక్కడి నుంచి కువైట్ నుంచి ఇండియాకి వచ్చేసాడు? ఎందుకని ఆయన మిమ్మల్ని వద్దు అని అంటున్నాడు? అతను ఏంటో తెలియదు సార్. మెంటాలిటీ అన్నది నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు సార్. 3 పెళ్లిళ్ళు చేసుకున్నారు సార్. 1, 2 కదండి 3. నేను 4గో దాన్ని సార్. అతని మెంటాలిటీ ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. ఎవరికి పిల్లలు లేరండి. ఈ బాబు ఒక్కడే బాబు పుట్టాడండి. ఇప్పుడు ఏమంటాడంటే బాబుని తీసుకుని రా అని చెప్తున్నాడండి. ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం, నువ్వు బాబుని అయితే తీసుకుని రా అని చెప్తున్నాడు సార్. అంటే మీరు అసలు కువైట్కి ఎందుకు వెళ్ళారు? అతను ఎలా పరిచయం అయ్యాడు అక్కడ? ఇండియా నుంచి మీరు ఎక్కడికి వెళ్ళారు? కువైట్లో ఏ ప్లేస్కి వెళ్ళారు? నేను కోవిడ్ ఇంట్లోకి వర్క్ గాని వచ్చాను సార్. నేను కోవిడ్ ఇంట్లో అంటే పారిపోయి బయట పని చేసుకునేదానండి. పని చేసుకుంటా ఉండగా అబ్బాయి నాకు పరిచయం అయ్యాడు సార్. 2021లో పరిచయం అయ్యాడండి. పరిచయం అయినప్పటి నుంచి నేను అతను ఏం చెప్తే అదే చేశాను సార్. అక్కడ ఎవరితో మాట్లాడొద్దన్నా, నువ్వేం చేయొద్దన్నా నేను అలాగే ఉండేదానండి. ఇంట్లో అబ్బాయికి నచ్చినట్టే ఉండేదానండి. చిన్న చిన్న గొడవలు అయినాయి సార్. నేను చాలా పెద్ద గొడవలు అయినాయండి. అప్పుడు కూడా నన్ను ఏ రోజు వదిలిపెట్టి వెళ్ళలేదు సార్. అంటే మీరు కాదమ్మా, మీకు పెళ్ళై 4 సంవత్సరాలు అవుతుందా మీకు? అవును సార్. ఓకే, మీరు అక్కడ వర్క్ చేయడానికి వెళ్ళారు, ఇళ్లలో పని చేయడం కోసం ఇండియా నుంచి వెళ్ళారు. అవును సార్. ఎన్ని సంవత్సరాల కిందట వెళ్ళారు మీరు ఇండియా నుంచి? 2019 సార్. ఓకే, 2019లో మీరు ఇక్కడ నుంచి వెళ్ళారు. ఇండియాలో ఎక్కడ మీది? మీ స్వస్థలం ఎక్కడ? పశ్చిమ గోదావరి జిల్లా సార్. ఇరగవరం మండలం అండి. కేఎలింద్రపురం సార్. గ్రామం? కేఎలింద్రపురం సార్. కేఎలింద్రపురం అండి. ఓకే, పశ్చిమ గోదావరి జిల్లాలో మీరు ఉంటున్నారు. సో 2019లో 5 ఏళ్ల కింద అక్కడికి వెళ్ళారు. అక్కడ ఈ అబ్బాయి, మీ హస్బెండ్ పేరు ఏం పేరు? పిట్ట అర్జున్ అండి. పిట్ట అర్జున్ సార్. పిట్ట అర్జున్. అతను ఎక్కడ? ఇండియాలో ఏపీలో ఎక్కడ? సార్ భీమవరం అండి. పిట్టవరపేట అండి. మీకు దగ్గరేనా? మీ గ్రామానికి దగ్గరేనా? దగ్గరే సార్. దగ్గరే సార్. దగ్గరేనా. సో మీ ఇక్కడ ఏపీలో ఇండియాలో ఉన్నప్పుడు పరిచయం కాదు, అక్కడ కువైట్కి వెళ్ళినప్పుడే పరిచయం అయ్యాడు అతను? అవును సార్. అవునండి. ఓకే, పరిచయం అయ్యి తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకుంటా అన్నాడు, పెళ్లి చేసుకున్నాడు. అవును సార్. అవునండి. సో మీకు కూడా ఇంతకుముందు మ్యారేజ్ అయింది ఇండియాలో? అవును సార్. అవును సార్. ఇండియాలో అయింది సార్. అతనితో నాకు పెద్దల ద్వారా డైవర్స్ అయిపోయినాయండి ఇంటి దగ్గరే. సో ఇప్పుడు బాబు పుట్టాక ఏమంటున్నాడు అతను? బాబు పుట్టాక బాబుని కూడా బాగా చూసుకుంటాడు సార్. నన్ను కూడా బాగా చూసుకున్నాడండి. మరి ఏమైందో చాలా పెద్ద గొడవలు జరిగింది సార్. అప్పుడు కూడా వదిలిపెట్టి వెళ్ళలేదండి. మరి ఏమైందో తెలియదు సార్. సడన్ గా చెప్పపెట్టకుండా డ్యూటీకి వెళ్ళి డ్యూటీ నుంచి అయితే ఆయన వెళ్ళిపోయారు సార్. ఇట్లా ఇండియాకి వస్తున్నట్టు మీకు చెప్పలేదా? లేదు సార్, తెలియదండి. గొడవ జరిగిన తర్వాత నేను చెప్పపెట్టకుండా వచ్చేసాడు. అవును సార్. టికెట్ తీసుకుని ఆయన వచ్చేసారు సార్. ఇక్కడ మా పరిస్థితి అతనికి తెలుసండి. మా దగ్గర ఏమీ లేదు, తింటాకు ఉండదు. నేను వెళ్తే ఈ అమ్మాయి కంటే ఏ ఆధారం లేదంటే తెలుసు సార్. తెలుసుండి కూడా అబ్బాయి వదిలేసి వచ్చేసాడండి. 4 నెలల నుంచి సార్ చాలా నరకం బాధ అనుభవిస్తున్నాం సార్ మేమైతే. 4 నెలల నుంచి అండి. వెళ్ళిన 10 రోజులు బాగా మాట్లాడాడు సార్. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎన్నిసార్లు ఫోన్ చేసినా అసలు ఎలా మాట్లాడతాడు అంటే అలా మాట్లాడతాడు సార్.
సో మీరు కాల్ చేసినప్పుడు అతను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదా? లిఫ్ట్ అంటే చేస్తాడు సార్, చేసి చాలా దారుణంగా అనేది మాట్లాడతాడు సార్. అసలు ఏంటి అన్నది వాళ్ళ మా మామగారు మా అత్తయ్య గారు అయితే అతను వాళ్ళు అంటారండి, ఏం బాధపడకు ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుంది కానీ అబ్బాయి గురించి నువ్వు ఆలోచించకని చెప్తారండి. 2 రోజుల క్రితం కూడా సార్, నిన్న నైట్ అండి, మొన్న నైట్ సార్, నేను బాబును కూడా నేను ఏమైనా చేసుకుని చచ్చిపోతాను, నాకు ఈ ప్రెజర్ తట్టుకోలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు, మీ బాబుని మీరు తీసుకెళ్ళండి అని చెప్పి బాబుని కూడా వాళ్ళకి ఇచ్చాను సార్ నేను. ఇప్పుడు బాబు ఎక్కడున్నాడు? ఎవరి దగ్గర ఉన్నారు బాబు? వాళ్ళ రిలేషన్ దగ్గర ఉన్నారు సార్, వాళ్ళ ఫ్యామిలీ మీ బంధువుల దగ్గర అక్కడే కువైట్ లోనే ఉన్నాడు? అవును సార్, అవును సార్, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు సార్, నాకు సంబంధించిన వాళ్ళు అంటే ఇక్కడ ఎవరు లేరండి. ఇప్పుడు అక్కడ మీకు సహకరించడానికి ఎవరు లేరా? తెలుగు వాళ్ళు ఎవరు లేరు అక్కడ మీకు హెల్ప్ అంటే చేయడానికి? ఇక్కడ నేను ఇలా సూసైడ్ చేసుకున్నాను సార్, నేను ఒకసారి సూసైడ్ చేసుకుంటే అప్పుడు టిక్ టాక్ వాళ్ళు ఇక్కడ అంటే సోషల్ మీడియా హెల్ప్ చేశారు సార్. 3 నెలల క్రితం అండి. అప్పటి నుంచి నేను ఇంకెవరిని ఆధారం ఇంకా ఎవరో కూడా మాట్లాడరు సార్. ఇక్కడ నేనున్న ప్రజెంట్ రూమ్ కూడా ఇప్పుడు ఖాళీ చేసేయమన్నారండి. మాకు ఉండక రూమ్ కానీ అసలు చాలా దారుణంగా ఉంది సార్. ఇప్పుడు ఖాళీ చేసాక అప్పుడు ఇంకెక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అయితే? ఎక్కడికి లేదు సార్, నా బాబుతో నన్ను ఇండియాకి రప్పించమని నేను అడుగుతున్నాను సార్. సో ఇప్పుడు ఆ ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశారు అప్పుడు 3 నెలల కిందట? అవును సార్, అక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళు కొంత వాటిని మీరు పక్కగా పంపించి కంట్రోల్ చేశారు, అంతేనా? అవును సార్, అవును సార్. ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా పొద్దున్న నుంచి వేరే అక్క దగ్గర ఉంటున్నాను సార్ నేను. ఎందుకంటే ఏ క్షణం ఏం చేసుకుంటానని చెప్పి కూడా వాళ్ళు భయపడుతున్నారండి.